హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసి ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఎవరైతే ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అని బాధపడుతూ ఉంటారో వాళ్ళైతే ఈ టిప్ ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి కొద్దిగా కొబ్బరి నూనె తీసేసుకున్నానండి, ఒక స్పూను. తర్వాత ఒక అరచక్క నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. ఇవి రెండు బాగా ఇలా మిక్స్ చేసేయాలి. బాగా ఇలా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము తలకి పట్టించేయాలండి. దీన్ని తలకి పట్టించేసి ఒక 1 అవర్ వదిలేసి తలస్నానం చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒకసారి 2 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే గొంతు నొప్పి అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. అందులోకి ఒక 4-5 పుదీనా ఆకులు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసేయాలి. ఇలా సాల్ట్ వేసేసి ఇది బాగా కాచుకోవాలండి. కాసేపు బాగా ఇలా మరిగించుకోవాలి. కొంతమందికి అయితే మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. గొంతు నొప్పి మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను. కాస్త ఇవి గోరువెచ్చగా ఉండాలండి. ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు గర్గ్లింగ్ చేస్తూ ఉండాలండి. ఇలా గనక రోజు చేస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే ఒక 2 డేస్లోనే మీకు తెలిసిపోతుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది గోధుమ పిండి ప్యాకెట్స్ కాకుండా లూజ్ కొనుక్కొస్తూ ఉంటారు. అలాంటప్పుడు దీంట్లో ఏదైనా మైదా కలిసిందా, ఇప్పుడంతా ఎక్కువగా కల్తీ వస్తూ ఉంటుంది కదండి, మైదా ఏమైనా కలిసిందా అనేసి ఎలా టెస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నానండి. ముందుగా ఇలా గోధుమ పిండి తీసేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ గోధుమ పిండి వేసేసేయాలి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే గోధుమ పిండి అయితే ఇలాగే ఉంటుందండి. కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు. మైదా ఏమైనా మిక్స్ అయింది అనుకోండి, ఇది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఇలా వేయిస్తే సరిపోతుంది. ఇదైతే కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇలా ఎప్పుడైనా తెచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా పిల్లలు పెన్సిల్స్ అయితే షార్ప్ చేస్తూ ఉంటారు కదా, ఇది వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే, ఇంట్లో ఇలా ముక్కలు పెంచుకొని ఉంటాం కదండి, ప్రతి ఒక్కరు ముక్కలు అయితే పెంచుతూ ఉంటాము. అందులోకి ఇలా వేసేసేయండి. ఇలా గనక వేసినట్లయితే బాగా గుబురుగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ద్రాక్ష తెచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి, ఎక్కువగా తెచ్చేసి అలాగే పెట్టేసామంటే పిల్లలు తీసుకొని తినేస్తూ ఉంటారు. అలా కాకుండా చూడండి, ముందుగా తేగానే ఒక గిన్నెలోకి వేసేసి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి నీళ్లు పోసేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. మీకు టైం ఉంది అంటే ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని మంచినీటిలో ఇంకొకసారి వాష్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేస్తారు. ఎందుకు అంటే ఇందులో ఎక్కువగా కెమికల్స్ అయితే ఉంటాయండి. అందుకోసం అనేసి మనము కాస్త ఉప్పు అలాగే పసుపు వేసి గనక వాష్ చేసి పెట్టేసామనుకోండి, చక్కగా పిల్లలైతే తీసుకొని తినేస్తారు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. టమాటోలు ఇప్పుడు తక్కువగా దొరుకుతాయి కదండి, ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. 2 కేజీలు 3 కేజీలు తెచ్చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కూడా ప్లేస్ ఉండదు. బయట పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి బయట పెట్టినా కూడా అంటే ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఇక్కడ నేను న్యూస్ పేపర్ అయితే కట్ చేసి తీసేసుకున్నానండి. అందులో ఇలా చుట్టేసేయాలి. టమాటోల్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసి తుడిచేసుకొని ఇలా చుట్టేసేయాలండి. ఇలా టైట్గా ఇలా చుట్టేసి కనుక మనం పెట్టేసుకున్నాం అనుకోండి, 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. కొంచెం కూడా పాడవ్వవు. మీకు ఇలా చేయడం ఇష్టం లేదు అంటే టమాటో మొదళ్ళకి కాస్త ఆయిల్ అప్లై చేసి పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదండి, ఇప్పుడు వెజిటేబుల్స్ కొన్నా ఫ్రూట్స్ కొన్నా కూడా ఇస్తూ ఉంటారు. ఇవి వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను ఇక్కడ ఒక బ్యాగ్ తీసేసుకున్నాను. ఇందులోకి వెల్లుల్లి కానీ కొబ్బరి కానీ ఇలా వేసి పెట్టేసామనుకోండి, చాలా రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకు అంటే ఈ బ్యాగ్స్కి హోల్స్ ఉంటాయి కదా, బాగా గాలి అనేది తగులుతుంది కాబట్టి పాడవకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇందులో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనము దీన్ని ముడి వేసేసి బట్టలు ఆరబెట్టుకునే దారం ఉంటుంది కదండి, మనకు తంతి కట్టుకొని ఉంటాం కదా బట్టలు ఆరేసేదానికి, దానికి గనుక ఇలా కట్టేసామనుకోండి, ఒక 2-3 రోజులు అక్కడే వదిలేసామంటే ఇది బాగా ఎండుకోపోతుందండి. దీన్ని మనము
దీన్ని మనము సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. మనము టీ చేస్తూ ఉంటాం కదా, శుంఠి టీ అనేసి, అందులో కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మట్టి పాత్రలు తెస్తూ ఉంటాం కదా, ఇలా మట్టి పాత్రలు కానీ లేదంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, మట్టి కుండలు కానీ తెస్తూ ఉంటాం. వీటిల్ని తేగానే మనం అలాగే యూస్ చేయకూడదండి. ముఖ్యంగా ఇలాంటి పాత్రలు అయితే అస్సలు యూస్ చేయకూడదు. పొయ్యి మీద పెట్టామంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ వాటర్ తీసేసుకున్నాను. ఒక వెడల్పాటి గిన్నెలో ఇలా వాటర్ తీసేసుకోవాలి. వాటర్‌లోకి వీటిల్ని ముంచేసేయాలండి. ఇలా ముంచేసేయాలి. నిండుగా ఇలా బాగా ఇవి ములిగేదాకా ఇలా ముంచేసేయాలి. దీన్ని నేను ఇక్కడ మీకు చూపించడానికనేసి ఇలా గిన్నెలో పెడుతున్నానండి. నేనైతే తర్వాత దీన్ని బకెట్‌లో వేసేస్తాను. వేసేసి మనము 24 అవర్స్ కానీ లేదంటే ఒక నైట్ మొత్తం ఇలా వదిలేసేయాలి. ఇలా గనక వదిలేసి యూజ్ చేసామనుకోండి ఎటువంటి ప్రమాదం ఉండదండి. లేదంటే మనం అలాగే స్టవ్ మీద పెట్టేసామనుకోండి ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకొకటండి ఏమంటే మనము వీటిల్ని పాలు కానీ లేదంటే నీళ్లు కానీ పోసి పొయ్యి మీద పెట్టాలి. డైరెక్ట్‌గా ఇది వేడి అయిన తర్వాత అయితే వాటర్ వేయకూడదు. అలా వేసామంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా సీజనింగ్ చేసి పెట్టుకోవాలి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మొలకలండి. ఇవైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. హెల్త్‌కి చాలా మంచిది. నేను పెసల్లో అయితే ఇలా మొలకలు కట్టేసుకున్నాను. ఇవి చేసుకోవడం కూడా ఏమి పెద్ద ప్రాసెస్ కాదండి. మనము ప్రొద్దునే నానబెట్టేసామనుకోండి, నైట్‌లో వాటర్ వంపేసి పెట్టేసామంటే మరుసటి రోజు పొద్దునేకంతా ఇలా బాగా మొలకలొచ్చేస్తాయండి. ట్రై చేసి చూడండి. ఇవి ఎందుకు అంటే మన హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. అలాగే స్కిన్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. దీంతో అయితే నేను ఒక సలాడ్ అయితే చేసేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. నేను ఇక్కడ ఒక క్యారెట్ వేసుకున్నాను. తర్వాత దోసకాయ కట్ చేసి వేసుకున్నానండి. కీర దోసకాయ. తర్వాత పచ్చిమిరపకాయ వేసేసాను ఒకటి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. తర్వాత మొలకలు వేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. తర్వాత గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉండాలి అనేసి జీరా పౌడర్ వేసేసానండి కొద్దిగా. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాను. క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. చూడండి, ఇలా గనక చేసి పిల్లలకి పెట్టినా కూడా ఈజీగా తినేస్తారు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చేపలు యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కింద వేయడం వల్ల తొందరగా ఇవి మురికి అయిపోతూ ఉంటాయి. వీటిల్ని ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బకెట్లోకి నేను కొద్దిగా సర్ఫ్ వేసేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ షాంపూ వేస్తున్నానండి. షాంపూ వేసిన తర్వాత ఇది కొద్దిగా వాటర్ వదిలేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేపని ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి ఇలా ముంచేసేయాలండి. నేను ఇక్కడ 2 చేపలైతే వాష్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నేను ఇలాగే వాష్ చేసుకుంటానండి ఎప్పుడు. ఇలా ముందుగా ఇలా సగానికి ఇలా మనం ముంచేసేయాలి. తర్వాత ఇటు సైడ్ తిప్పేసి ఇక్కడ సగానికి ఇలా ముంచేసామంటే నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత వేరే వాటర్‌తో ఒకసారి మనం జాలించుకున్నామంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుందండి. చిన్న పిల్లలు మనం ఇలా ఆకుకూరలు పెట్టామంటే అస్సలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. నేను ఇక్కడ ఒక కట్టు పాలకూరని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇందులోకి హాట్ వాటర్ వేసేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, ఇందులో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి. మనము ఉడికించి తీసుకుంటూ ఉంటాం కదా, పాలక్ రైస్ కానీ పాలక్ చపాతీ కానీ చేసేటప్పుడు అలా ఉడికించకుండా ఇలా మనము హాట్ వాటర్ వేసి పెట్టేసామనుకోండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఇది నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. నేను అసలు ఉడికించను. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను చూడండి చూపిస్తున్నాను. కాస్త వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. దీన్ని ఒక మిక్సీ జార్‌లో తీసేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని మనము చక్కగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పాలకూర ఒకటే కాదండి, తోటకూర కానీ లేదంటే మెంతికూర కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత సాల్ట్ వేసేసాను తగినంత. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది కూడా ఇందులోకి వేసేసి ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపేసి మనం దీంతో చపాతీలు కానీ పూరీలు కానీ చేసి పెట్టినట్లయితే పిల్లలు చక్కగా తినేస్తారు. ఆకుకూరలనే కాదండి, బీట్రూట్ కానీ సొరకాయ కానీ లేదంటే బీరకాయ కానీ ఏదైనా కానీ ఇలా మనము గ్రైండ్ చేసి వేసేసామనుకోండి, పిల్లలకు అసలు తెలీదు, చక్కగా తినేస్తారు. ట్రై చేసి చూడండి. కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోండి. అందులోకి కాటన్ తీసుకొని కాస్త ఇలా ముంచుకొని చూడండి, గోర్లు ఉంటాయి కదా మనకు చేతుల్లో, అక్కడ నల్లబడిపోయి ఉంటుంది. గోర్లు ఒక్కొక్కసారి పుచ్చిపోయినట్లు అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త పచ్చిపాలను ఇలా బాగా మర్దన చేయాలండి. ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల గోర్లు అనేవి మెరుస్తూ ఉంటాయి, పుచ్చిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. చూడండి, వాష్ చేసి చూపిస్తున్నాను. చాలా
మనం ఇలా క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈ క్యాబేజ్ అయితే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు మనకు వాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను. ఆ కవర్లోకి ఇలా క్యాబేజ్ అయితే పెట్టేసి గాలి అనేది తీసేయాలండి. మొత్తం ఇలా హెయిర్ అంతా తీసేసి ఇలా టైట్గా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి స్టిచ్చింగ్ మిషన్స్ అయితే అందరి ఇళ్లలోనూ ఉంటాయి కదా. కొందరైతే డైలీ యూస్ చేస్తూ ఉంటారు, కొందరైతే అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటుంది. మనం ఒక నెల రోజులు క్లీన్ చేయలేదు అనుకోండి, ఇలా మురికిగా అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వకుండా నీట్గా ఉండాలి అని అంటే చూడండి, ఇది కనబడట్లేదు కానీ మురికిగా ఉందండి. కాస్త నేను క్లీన్ చేసి చూపిస్తాను, ఎంత మురికిగా ఉందో మీకే తెలుస్తుంది. దీన్ని మనము చక్కగా 15 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకొని చూడండి. మనం అరటికాయలు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, దాంతో ఇలా బాగా ఇలా రుద్దేసేయాలి. బాగా ఇలా రుద్దినట్లయితే చూడండి ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఇలా బాగా చక్కగా ఇలా రుద్దేసామనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలాంటి మిషన్స్ అనే కాదండి, ఫ్రిడ్జ్లు కానీ లేదంటే వాషింగ్ మిషన్స్ కానీ ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. దీంతో ఇలా తుడిచేసి బాగా ఇలా రుద్దేసేయాలి ఒకసారి. ఇలా రుద్దేసిన తర్వాత మనకు ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఒక అరటికాయ తొక్క ఉంటే చాలండి, చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఇలా రుద్దేశాను. ఇలా రుద్దేసిన తర్వాత ఒక తడిగుడ్డ పొడిగుడ్డతో ఒకసారి తుడిచేసామనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా ఎప్పుడు క్లీన్ చేసే పని ఏం లేదండి. ఒక్క 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలు. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, అసలుకి చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే అయిపోయిందో. ట్రై చేసి చూడండి మీరు కూడా, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.